అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ₹50 అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ తో మనం 5,000 వరకు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకు విశాలాంధ్ర పేపర్ వారి యొక్క డిఎస్సి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో 42 years కనుక మనకు దాటినట్లయితే ఈ యొక్క డిఎస్సికి అవకాశం ఉండదు అని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీకు తెలిసే ఉంటుంది, మనకు 2017 డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క టెట్కి ఖచ్చితంగా మనకు 42 years ఉన్నవారు కూడా అర్హులే అని చెప్పి మనకు అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇదే విషయాన్ని మనకు డిఎస్సి కూడా ఇస్తున్నాం అన్నట్టుగా అప్పుడు మనకు మంత్రి గంట గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అందరూ అప్పటి వరకు బాగానే ఉంది. అయితే మనకు ఈ యొక్క డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు సో ప్రతిసారి కూడా ఈ లేట్ అయితే చేస్తున్నారు. సో ఇలా లేట్ చేయడం వల్ల ఏంటంటే 42 years ఎవరైతే ఉన్నారో సో వారికి అందరికీ కూడా మనకు ఈ యొక్క డిఎస్సి అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకు అనుకున్న దాని ప్రకారంగా ఈ యొక్క డిఎస్సి షెడ్యూల్ అనేది మనకు లేదు కాబట్టి ఇప్పటికే మనకు చాలా మందికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది దాటిపోవడం అయితే జరిగింది. సో చాలా మంది అభ్యర్థుల్లో సో మాకు అవకాశం ఇస్తారా లేదని చెప్పి చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. సో దీని గురించి మనకు ఈరోజు విశాలాంధ్ర పేపర్ అయితే మంచి కథనం అయితే రాయడం అయితే జరిగింది. సో గత ఏడాది నుంచి డిఎస్సి షెడ్యూల్ అనేది వాయిదా పడుతుంది. మంత్రి గంటా వైఖరిపై అభ్యర్థుల ఆగ్రహం. జూలై 6 నోటిఫికేషన్ పై అనుమానాలు. 6 నెలల వ్యవధిలో వేలాది మంది అనర్హులయ్యే ప్రమాదం. ప్రభుత్వ విధానాలపై నిరుద్యోగ యువత ధ్వజం అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఒకసారి కనుక మనకు డిఎస్సి నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయినట్లయితే ఆ యొక్క నోటిఫికేషన్ టైంకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సో వారందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు 2017 డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఒకవేళ కనుక అప్పుడే మనకు నోటిఫికేషన్ కనుక ఈ యొక్క డిఎస్సి సంబంధించి రిలీజ్ చేస్తుంటే అప్పటికే మనకు చాలా మంది అర్హులయ్యేవారు. బట్ ఏంటంటే మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు జూన్ 6వ తారీఖు వరకు కూడా మనకు వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇదే విషయం మనకు చాలా మందికి అభ్యర్థులకి కునుకు పట్టకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు మరింత అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో గతంలో ఉన్న వ్యవపరిమితి సడలింపును ప్రభుత్వం పొడిగించింది. దీని ఆధారంగా డిఎస్సి పరీక్ష రాసే ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల పాటు వయోపరిమితిలో మనకు సడలింపు అయితే ఇచ్చారు. సో డిఎస్సి రాసే అభ్యర్థులు ఒక రోజు ఆలస్యమైన ఆన్లైన్లో దరఖాస్తు తీసుకోరు. వయోపరిమితి అవకాశాన్ని వేలాది మంది కోల్పోయి అయితే అవకాశం అయితే ఉండడం అయితే జరిగింది. ఒక క్యాలెండర్ టైం టేబుల్ లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించడంతో ఈ యొక్క దుస్థితి అయితే నెలకొందని చెప్పి మనకు అభ్యర్థులు అయితే వాపోతున్నారు. సో అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు చాలా వరకు తీవ్రంగా అయితే జాప్యం అయితే అయింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వాలు తీవ్ర జాప్యం నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా డిఎస్సి నిర్వహించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెట్కమ్ టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను మొక్కుబడిగా భర్తీ చేసి చేతులు అయితే దొరుకున్నారు. ప్రతి ఏడాది 10,000 పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తామని ఏకంగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే హామీ చేశారు. సో 2014 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు రిలీజ్ అయితే అవ్వలేదు. ఏడాది నుంచి మంత్రి ప్రకటనలు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క డిఎస్సి గురించి నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు విశాలాంధ్ర పేపర్ వారు డిఎస్సిలో అభ్యర్థులు ఎదుర్కోబోతున్న సమస్యల గురించి, వయో పరిమితి ఎంత బాగా మనకు ఇబ్బంది పెడుతున్న విషయం అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇదే విధంగా లేట్ చేస్తున్నట్లయితే మనకు చాలా వేలల్లో ఈ యొక్క డిఎస్సికి అభ్యర్థులు అనేవారు అనర్హులవుతారు. సో ఒక పక్క ప్రణాళికతో కనుక వీరు మనకు ఈ యొక్క డిఎస్సిని కనుక కండక్ట్ చేసుకుంటే చాలా మంది అభ్యర్థులకి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉండేది. సో మనకు వీలైనంత త్వరగా ఇటువంటి పోస్ట్ పోన్స్ లేకుండా మనకు అనుకున్న టైంకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావాలని చెప్పి ఆశిద్దాం. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.